ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెల 10, 11, 12 తేదీల్లో వృశ్చిక రాశి వారికి నమ్మలేని రాజయోగం. సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. మీ లైఫ్ మీరు ఊహించని రీతిలో మారిపోతుంది. అసలు జనవరి నెల 10, 11, 12 తేదీలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైన దానికి ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాంటి ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదండి. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించిన మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్ అయితే పూర్తిగా మారిపోతుంది. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా బలమైన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే కార్యసిద్ధి కలుగుతుంది. సమయానికి విశ్రాంతి అవసరం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. మీ బుద్ధిబలం, సమయస్ఫూర్తి కలిసి విజయాన్ని ఇస్తుంది. మాటలలో ఆకర్షణ పెరుగుతుంది. పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టే అంతా కూడా మన మంచికే జరుగుతుంది అనే భావంతో ముందుకు సాగాలి. మనసు తేలిక పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు ఎంతగానో మేలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ 2026 జనవరి నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పాలి. మీ లైఫ్ ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ నెల మధ్య తర్వాత వాతావరణం మారుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ గొంతుతో ధైర్యంగా వినిపిస్తుంది. మీరు స్పష్టంగా మాట్లాడడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు ధైర్యంగా ముందుకు సాగడం ప్రారంభిస్తారు. 8వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా లోతైన వ్యక్తిగా మారుస్తాడు. మీరు విషయాలను బయటకు చూపించలేకపోయినా లోపల బలంగా అనుభవిస్తారు. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మకత విషయాలు ఓర్పును చెల్లిస్తాడు. కాబట్టి కుటుంబానికి ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. జనవరి నెల తొందరపాటుగా అయితే సరికాదు. సరైన దిశను ఎంచుకోండి. అందులో అడుగు వేస్తే ముందుకు సాగడానికి ప్రయత్నం అనేది లభిస్తుంది. మొదటి భాగం మీరు ఉద్యోగ భద్రత, జీతం, స్థిరత్వం, వనరులు మరియు బాధ్యతలపైన దృష్టి పెడతారు. జీతం పెంపు, బడ్జెట్ లేదా పెండింగ్ చెల్లింపుల గురించి చర్చలు కూడా జరగవచ్చు. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని మీకు కూడా అనిపించవచ్చు. 10వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పరిస్థితులు బాగున్నాయి, ఏదో వెళ్తుగా అనిపించవచ్చు. నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తోంది అనే ఆలోచన మీలో రావచ్చు. ఇది తాత్కాలికమే. ఇది విజయం అంటే మీకు ఎంతో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. జనవరి 14 నుండి 17 తర్వాత 3వ ఇల్లు యాక్టివ్ అవుతుంది. కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా కూడా మీరు ఘన విజయం సాధిస్తారు. మీటింగ్స్, ట్రైనింగ్ సెషన్స్, ప్రజెంటేషన్లు, ఇంటర్వ్యూలు లేదా క్లయింట్ల యొక్క కాల్స్ పెరుగుతాయి. సెల్ఫ్ మార్కెటింగ్, మీడియా, ఐటీ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు దక్కుతుంది. జనవరి 16న కుజుడు 3వ ఇంట్లోకి రావడం ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న మెసేజ్ పంపడం, ఆఫర్ అడగడం లేదా ఆ ధైర్యమైన ముందడుగు వేయడం ఇప్పుడు చేస్తారు. కొంతమందికి కొత్త ప్రాజెక్టులు, ఆకస్మిక బాధ్యతలు లేదా పనికి సంబంధించినటువంటి ప్రయాణం ఉండేలాగా అవకాశం అనేది ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కానీ కోపంతో సమాధానం ఇవ్వవద్దు.
మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్‌ను కూడా నిర్మిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండీ! వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఇక వీరి ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకుందాం. ఈ సమయం డబ్బు ప్రధాన అంశము. మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్‌లు ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద కొనుగోళ్లు ప్లాన్ చేయడం, లోన్ మేనేజ్‌మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి ఆలోచిస్తారు. 8వ ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు చాలా చక్కగా ఆలోచిస్తారు. ఈ నెల మధ్య తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత అనేది వస్తుంది. ఏది ఉంచుకోవాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ డబ్బు వృధా అవుతోంది అనేది మీకు అర్థమై ఉంటుంది. జీవిత భాగస్వామి, కుటుంబం లేదా ఆగిపోయిన నిధుల నుండి మీకు సహాయం అందే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో రాహు వలన ఇంటి సౌకర్యాలు, గాడ్జెట్స్, రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి, మీకు మేలు జరుగుతుంది. ఎవరిని కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు. మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన మనసు నిలకడగా లేదు, అయితే భావన కలుగుతుంది. అన్నీ బాగున్నాయి, ఏదో మార్పు కావాలనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రినోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. చూసారు కదండి! ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, వారి యొక్క కష్ట సుఖాలు కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారి కోపం, అధికమైనటువంటి పట్టుదల ఉంటాయి. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఆందోళన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం మీదే అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌభాగ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. చూసారు కదండి! ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.